నమస్తే అండి. సెల్లర్ మెటబాలిక్ డైట్, సెల్ హెల్త్. ఈరోజు మనం తీసుకోబోయే ఐటము చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాము. ఇందుట్లో వాడే ఇంగ్రీడియంట్స్ చూద్దాం. బాయిల్ చేసిన చికెన్ ఇది. చికెన్ తెచ్చేసుకొని చక్కగా కడిగేసుకొని ముక్కలు కోసి బాయిల్ చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి ఈ విధంగా తీసి పక్కన పెట్టుకుంటాము. దీంట్లోకి పచ్చిమిర్చి, క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, కొంచెం టమాటో, తర్వాత బటరు, గీ, తర్వాత ఒక 2 ఎగ్స్ని బాగా కలిపేసి పెట్టుకున్నామన్నమాట. మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, రైస్, సాల్ట్. సో చేసే విధానాన్ని చూద్దాము. కొంజాక్ రైస్ని ముందుగానే బాయిల్ చేసేసుకొని ఆరబెట్టి పెట్టుకున్నాము. సో వీటిని ఉపయోగించి ఒకసారి చేసే విధానాన్ని చూడండి. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాం. బటర్ వేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఫ్లేమ్ లోలోనే ఉండాలి. సో ఇందులో ఇందాక మనం పగలగొట్టుకున్న ఎగ్ ఉంది కదా, అది వేసుకుంటున్నాం. బటర్ వేశారు. తర్వాత ఎగ్స్ ముందే షేక్ చేసి పెట్టుకున్నవి, బాగా బ్లెండ్ చేసి పెట్టుకున్నది ఒక ఎగ్ వేసేసి లైట్గా ఫ్రై చేశారు. బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేశారు. ఇందులోనే లైట్గా సాల్ట్, బ్లాక్ పెప్పర్, కొద్దిగా బటర్ వేసుకుని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో, రెడ్ క్యాప్సికమ్, టమాటో, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ మిర్చి, లైట్గా ఆనియన్ అండ్ క్యాబేజ్. ఇవన్నీ వేసుకుని బాగా బాయిల్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులో లైట్గా సాల్ట్, ఇందాక ఉప్పు వేశారు. కూరగాయ ముక్కలు మీద మళ్ళీ ఇంకొకసారి తగినంత, వాటికి పట్టడానికి తగినంత ఉప్పు, కొద్దిగా గీ, వేసుకున్న వెజిటబుల్స్ పచ్చి లేకుండా కొంచెం మగ్గేలాగా కదుపుతూ ఉన్నారు. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, లైట్గా ధనియాల పౌడర్,
వేసుకుని బాగా పట్టేలాగా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కొంజాక్ రైస్ని తీసుకుని మనకి సరిపడినంత ఇప్పుడు అందులో వేసిన కొంజాక్ రైస్ ఇద్దరికి వస్తుందండి. ఆల్మోస్ట్ మీరు అందరూ ఫ్రైడ్ రైస్లు, చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్లు కానీ చేసుకోవటం అలవాటే. వాడకూడనివి ఏంటో మీకు డైట్ చార్ట్లో లిస్ట్ ఇవ్వటం జరిగింది. వాటిని మినహాయించి మిగిలినవి ఇంకా మేము చేసిన దానికంటే కూడా బాగా మంచి మీకు తెలిసిన విధంగా బాగా చేసుకోవచ్చు. కాకపోతే ఈ రైస్తో ఎలాగా అనేది డౌట్ లేకుండా ఒక్కసారి మీకు కొంచెం ఐడియా ఇవ్వటం కోసం మాత్రమే. సో ఇందులో లైట్గా సాల్ట్ వేసుకుందాం. రైస్ వేసిన తర్వాత కూడా కొంచెం సాల్ట్, పెప్పర్ మనం 3 సార్లు వేసాం. ఫస్ట్ ఎగ్ చికెన్ వేసినప్పుడు వేసాము, మళ్ళీ కూరగాయలన్నీ అంటే మగ్గబెట్టుకునేటప్పుడు వేసాము, క్యాప్సికమ్ లాంటివి ఇవి. ఆ తర్వాత రైస్ వేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ పెప్పర్ వేసాం, అంటే మూడిటికి బాగా పట్టడం కోసం. సో ఆల్మోస్ట్ మన కొంజాక్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది. రెగ్యులర్గా మనం ఫ్రైడ్ రైస్ చేసుకునే ఫ్రైడ్ రైస్ లాగానే తయారైంది. కొత్తిమీర వేసేసుకొని గార్నిషింగ్ చేసుకోండి. చికెన్ ఫ్రైడ్ రైస్. ఇందులో మీరు తాలింపులో వేసుకునేటప్పుడు ఇష్టపడేవారు గార్లిక్ వేసుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్ కూడా దీనికి యాడ్ చేసుకోవచ్చు. సో మనం రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము. తీసుకోమన్న వాటిలో ఉల్లికాడలు కూడా తీసుకోవచ్చు, కాబట్టి మీరు దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రైడ్ రైస్. సో రెగ్యులర్గా తిని ఒట్టి కూరల్లా వండుకొని తినటం కంటే అప్పుడప్పుడు ఇలాంటివి యాడ్ చేసుకుంటే డైట్ చేయటం తేలిక అనిపిస్తుంది. బోర్ కొట్టకుండా ఎక్కువ కాలం డైట్లో కొనసాగగలుగుతారు. టేస్ట్ కూడా మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఫ్రైడ్ రైస్ ఇది. ఇప్పుడు మనము ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ చూసాము. కొంజాక్ రైస్ను ఉపయోగించి ఫ్లేవర్డ్ రైస్, బిర్యానీ లాంటివి cellhealth.in ఛానల్లో మళ్ళీ మీకు ఆ ఫుడ్ చేసి చూపిస్తాము. వాటిని చూసుకుంటూ మీరు మరిన్ని వెరైటీస్ చేసుకొని డైట్ని చక్కగా తృప్తికరంగా మంచి ఫుల్ మీల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.